సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 120. తల్లి భారతి, నీ కాపు బిడ్డలు అమరులు. దేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృతోత్సవంను జాతి వైభవంగా జరుపుకుంటోంది. స్వాతంత్ర పోరాటం అగ్రవర్ణాలదే అనే అభిప్రాయం సంపన్న కుటుంబీకులదనే భావన అన్యాయంగా బలపడుతోంది. నిజానికి విదేశీ శక్తులు భరతఖండంలో అడుగడినప్పుడు వాళ్లతో తొలుత తలపడింది ఆదివాసీలు, నిమ్నజాతుల సోదరులు మాత్రమే. ఆనక లక్షలాది మంది దేశభక్తులు గాంధేయ మార్గంలో స్వతంత్ర సముపార్జనకు సర్వస్వం త్యాగం చేశారు. జాతి కులం భేదం లేకుండా తమ లేలేత గుండె నెత్తురుతో భరతమాత పాదాలకు పారాణిగా పూసిన త్యాగధనులైన భూమిపుత్రులు ఎందరో. వారిలో కాపు బిడ్డలు మరెందరో. సంతానం దత్తతపై నిషేధాజ్ఞలు మోపిన తరువాతే రాజ్య సంస్థానాలకు జమీందారులకు చురుకు అంటుకుంది. అప్పుడు వచ్చారు అగ్రవర్ణాలు వీధుల్లోకి. అప్పటి వరకు బ్రిటిష్ వారి కొలువులోనే ఉన్నారు. ఉద్యమం తీవ్రతరం అయిన తర్వాతే వచ్చి వారికున్న అంగబలం అర్ధబలంతో స్వాతంత్రోద్యమాన్ని ఆశాంతం సొంతం చేసుకున్నారు. అయితే ఉద్యమానికి ఊపిరిలూది తొట్టతొలిగా ముందడుగు వేసిన మన కాపు వీరుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిలో ద్వారబంధాల చంద్రయ్య నాయుడు మన్యం అడవుల్లో కార్చిచ్చులా రగిలిన యోధుడు, అడవి బిడ్డలను దండుగా నడిపి తెల్లవాళ్లపై దండెత్తిన క్రాంతికారుడు, అమాయకపు గిరిజనుల పాలిట ఆరాధ్య దైవం, బ్రిటిషర్ల పాలిట సింహస్వప్నం, అల్లూరి సీతారామరాజు కంటే ముందుగా మన్యం తిరుగుబాటుకు బాటలు వేసిన సాహసి, అల్లూరికి సైతం నైతికంగా గురుదేవుడు, మన కాపు బిడ్డడు, మహావీరుడు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు. ఇక పల్నాటి పులి కన్నెగంటి అడవిలో ఎండు పుల్లలు ఏరుకున్న దైన్యానికి గ్రామీణుల నుంచి మెడలు వంచి పుల్లరిశిస్తు పేరుతో వసూలు చేసిన బ్రిటిష్ కలెక్టర్ రుదర్ఫర్డ్, అతని సైన్యంపై తిరుగుబాటు నడిపిన అగ్గిపిడుగు కన్నెగంటి హనుమంతు, రైతులు గ్రామీణులను నానా హింసలు గురి చేస్తున్న తెల్లవాళ్ల గుండెల్లో నిద్రపోయిన కన్నగంటి శౌర్యం ఆయన రగిలించిన స్వాతంత్ర స్ఫూర్తిని చిరంజీవం గావిస్తోంది. అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ఉత్తేజభరిత గీతం కన్నెగంటి హనుమంతు వెన్నులోన బాకు కత్తిగట్టి సాగమంది కడ విజయం వరకు ఎలుగెత్తిన ఆ కంఠం మనదే రాజ్యం జపించిన ఆ వదనం వందే మాతరం. జెండా నర్సయ్యగా వెనుతికెక్కిన తోట నరసింహనాయుడు దేశభక్తికి చిరునామా త్రివర్ణ పతాకాన్ని చేబోదం వద్దన్న ప్రభుత్వ ఉత్తర్వులను వెక్కిరిస్తూ పోలీసుల ప్రహరాను ధిక్కరిస్తూ మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంపైకి ఎక్కి జెండాను ఆవిష్కరించిన ధీశాలి. పోలీసుల కరకు లాఠీలు బూట్ల దెబ్బలతో దేహమంతా హోనమైన రక్తం ఓడుతున్నా రెపరెపలాడుతున్న తాను ఎగరేసిన త్రివర్ణ పతాకాన్ని చూస్తూ నవ్వుతూ మీసం మెలేశాడు మన జెండా నాయుడు. రవిలిశెట్టి కృష్ణమూర్తి నాయుడు అనే దేశభక్తుడు ఆశేష జనవాహిని వందే మాత్రం నినాదాల నడుమ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం పైన త్రివర్ణ పతాకావిష్కరణ జరిపాడు. గ్రామీణ వ్యవస్థలో బలహీనుల పక్షపాతిగా వ్యవహరించిన కాపుజాతి సబ్బండ వర్గాల వారి తరపున నిలబడి బ్రిటిష్ దాష్టికాలకు ఎదురొడ్డి పోరాడిన మహనీయుడు మన రవిలిశెట్టి కృష్ణమూర్తి నాయుడు. ఇక పసల కృష్ణమూర్తి, శ్రీమతి అంజిలక్ష్మి గాంధేయ మార్గంలో స్వాతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసిన దేశభక్తులు. తాడేపల్లిగూడెం పడమర విప్పర్రులో సంపన్న కుటుంబానికి చెందిన ఈ దంపతులు మహాత్ముడిని ఆవాహన చేసుకున్నారు. ఆస్తి సంపద అంతా దేశం కోసం దారాదాత్తం చేశారు. గాంధీజీ తమ ప్రాంతం వచ్చినప్పుడు అంజిలక్ష్మి తన ఒంటి మీది నగలతో సహా ఇంట్లోని బంగారమంతా తెచ్చి మహాత్ముడికి విరాళంగా సమర్పించారు. ఇప్పుడు బంగారాన్ని ఇస్తున్నారు సరే, ముందు రోజుల్లో సైతం నగలపై మోజు పడకుండా ఉండగలరా అని మహాత్ముడు అడగ్గా ఇక జీవితంలో బంగారం ధరించరని మాట ఇచ్చారు. అలాగే తన మాట నిలబెట్టుకుంటూ నిరాడంబర జీవితం గడిపారు. కనీసం తన కూతురికి చెవులు కూడా కుట్టించలేదు. కృష్ణమూర్తి, అంజిలక్ష్మి ఇద్దరు కూడా స్వయంగా నూలుతో వడికిన ఖద్దరు దుస్తులనే ధరించేవారు. కృష్ణమూర్తి జెండా ఎగరవేయటానికి ముందడుగు వేయగా పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో అంజిలక్ష్మి మిగతా మహిళలతో కలిసి పోలీసులు అటువైపు వెళ్లకుండా అడ్డుగా నిలిచారు. కృష్ణమూర్తి ఆయన సహచరులు వీరోచితంగా జెండా వందనం చేసే వరకు అంజిలక్ష్మి వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. 1931లో దంపతులిద్దరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పటికి అంజిలక్ష్మి 6 నెలల గర్భిణి అయినా నిరవకుండా జైలు జీవితం గడిపింది. కుమార్తె కృష్ణభారతికి జైలులోనే జన్మనిచ్చింది. ఇటీవల నర్సాపూర్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృష్ణభారతి కాళ్లకు నమస్కరించడం మరపురాని ఘట్టం. స్వాతంత్రోద్యమంలో బలైన ఎంతో మంది కాపు వీరుల చరిత్రలు ఎక్కడ? అక్కడ కూడా అనగతొక్కబడ్డామా?
స్వాతంత్రోద్యమంలో కాపుల్లేరన్న దుష్ప్రచారానికి చెంపపెట్టే సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీయే వచ్చి పసల కృష్ణమూర్తి కుమార్తె కృష్ణభారతి కాళ్లకు నమస్కరించటం. ఆ స్ఫూర్తిని ఎల్లప్పుడూ కొనసాగిద్దాం. అమృతోత్సవం సందర్భంగా ప్రజాసేవలో తరిద్దాం. వీరందరి చరిత్రలను మన కాపునాడు టీవీలో సవివరంగా మీకు తెలియజేస్తాం. దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్. భారతదేశ స్వాతంత్రోద్యమంలో పోరాడి ప్రాణాలర్పించిన కాపు అమరవీరులందరికీ జోహార్లు. వందే మాతరం. మీ గాళ సుబ్రహ్మణ్యం. Please subscribe our channel.